Hallelujah. I wish you a very happy Republic Day. ఇది సేమ్ డే ఓకే. ప్రార్థనతోని ఒక రిపబ్లిక్ డే సర్వీస్ని ప్రారంభించుకుందాం. ఆదివారం పడడం సంతోషకరం. మనం కూడా దేశం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు ఉదయం. అదేవిధంగా ప్రతిరోజు దేశంలో జరుగుతున్న పరిస్థితుల నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నాం. మన భారంని ఈరోజు అందరం సంఘముగా కూడా దేశం నిమిత్తం ప్రార్థన చేయడానికి, దేశం కొరకు ప్రార్థించే పాటలతో దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి, ఆత్మీయ తండ్రి అయిన దైవ సేవకుల ద్వారా వర్తమానం వినడానికి వచ్చిన మనం అందరం మన చింత యావత్తును ఆయన మీద మోపి మన రెండు చేతులు ఆకాశం అయిపోద్ది. సాయంకాలపు నైవేద్యం అర్పించక్కర్లే కానీ మన రెండు చేతులు ఆకాశం ఎత్తినప్పుడు ఆయన నైవేద్యం అందుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆత్మతో సత్యముతో నిండి హృదయాలతో ఏక మనసుతో సంఘమంతా కలిసి మనం అందరం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుతున్న నా తండ్రి నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, మా జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్న ప్రభువా నీకు స్తోత్రములు. ఆలోచనకర్త, నీ ఆలోచనలు మా జీవితంలో సఫలపరుస్తున్న ప్రభువా నీకు స్తోత్రములు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, సరిహద్దులలో సమాధానము కలుగజేయబోతున్నావు నీకు స్తోత్రములు. విరిగి నలిగి హృదయము ప్రభా తండ్రి వచ్చిన బలిని ప్రభా తండ్రి ఇష్టమైన బలిగా ఉంది కనుక ప్రభా తండ్రి మా యొక్క విరిగి నలిగిన హృదయముతో నిన్ను స్తుతిస్తుండగా మా స్తుతి నైవేద్యం అందుకోమని అడుగుతున్నాం. ఆత్మీయ తండ్రి ప్రభా తండ్రి నీకే స్తోత్రములు. ఆశ్చర్య దేవానికి స్తోత్రములు ప్రభా, నీకే మహిమ. మహిమోన్నతుడా, మృత్యుంజయుడా తండ్రి, నీ యొక్క పునరుత్థాన శక్తిని మాకు దయచేయండి, బలమును దయచేయండి తండ్రి, ఆరోగ్యము దయచేయండి. సంఘముగా ప్రభా నానాటికి అభివృద్ధి పొందడానికి కృప చూపించమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క అవసరతని మీరు తీర్చమని అడుగుతున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తుండగా ప్రభా తండ్రి నీ కొరకు ప్రభా మేమందరము ప్రభా తండ్రి పాటుపడడానికి, ప్రార్థించడానికి, దేశము కొరకు ప్రభా తండ్రి ప్రార్థించడానికి, నీ కొరకు ప్రభా తండ్రి నిన్ను ప్రభా తండ్రి దృష్టించే దేశముగా ప్రభా మమ్మల్ని ప్రభా తండ్రి నీవు ఆయుధపరిచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నీకే వందనాలు. అనేక కులాలు మతాలు ఉన్నప్పటికీ ప్రభా తండ్రి ప్రభా వారందరినీ ప్రభా ఏకపరిచి ప్రభా తండ్రి నీ యొక్క మార్గములో, సన్మార్గములో, మంచి మార్గంలో ప్రతి ఒక్కరు నడవడానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా అనేకమైన కలహాలు మతం అంటూ రేగినప్పటికీ ప్రభా తండ్రి ప్రభా భేదము చూపుతున్నప్పటికీ ప్రభా తండ్రి ప్రభా నీ నిజమైన ప్రేమ మార్గములో ప్రభా తండ్రి నిజమైన సంతోషం ఉందని ప్రభా ఎరగడానికి కృప చూపించండి. ఏక మనసును దయచేయండి. అన్ని మతములు వారు ప్రభా సహోదరులుగా ఉండడానికి కృప చూపించండి. దేశాధికారులను దీవించండి ప్రభా. తగిన జ్ఞానం వారికి దయచేయండి. స్వార్థం నుండి దూరపరచండి ప్రభా. మంచి ఆలోచన దయచేయండి. మంచి సహకారాలను దయచేయండి ప్రభా. నీతి న్యాయములు వారిలో దాన్ని ఉంచమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. అనేకమైన విపత్తుకరమైన పరిస్థితులు ప్రభా నిన్నటి దినాన్ని కూడా ప్రభా తండ్రి షాపింగ్ మాల్లో కూడా ప్రభా తండ్రి ప్రభా తండ్రి అగ్ని ప్రమాదం జరిగి ఉంటుండగా ప్రభా తండ్రి అటువంటి తుఫానులు అనేకమైనవి మా జీవితాల్లో వస్తున్నప్పటికీ ప్రభా, వరదల వంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రభా తండ్రి, పంటలన్నీ పాడైపోయినప్పటికీ ప్రభా, కరువు ఆసన్నమైనప్పటికీ ప్రభా తండ్రి తండ్రి దేశపు నిధులు ఖాళీ అయినప్పటికీ ప్రభా తండ్రి నీవు ప్రభా సమకూర్చి యెహోవా ఈరేవు గనుక ప్రభా నీ కార్యము జరిగించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ప్రభా తండ్రి తీసుకొస్తున్న దశమ భాగములు, స్వేచ్ఛార్పణలు, మొక్కుబడులు ప్రభా, ప్రతిష్టార్పణలు, అదేవిధంగా ఇమ్మాన్యుయల్ చర్చ్ నిమిత్తం ప్రభా తండ్రి ప్రేమతో ఇస్తున్న ప్రభా తండ్రి స్వేచ్ఛార్పణను కూడా మీరు ఆశీర్వదించండి. వారి హృదయాలను ప్రభా తెప్పరలా చేయండి. ఆశగలను ప్రాణాన్ని తృప్తిపరచండి. ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి పరచండి. వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి నడిపించమని, ఈ యొక్క కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ పాటల కొరకైన సమయం మనం వదిలిన కోయరు వారు ముందుకు వచ్చి కొన్ని ప్రత్యేకమైన పాటలు, రిపబ్లిక్ డే కనుక ప్రత్యేకమైన పాటలు పాడి దేవుని వినిపిస్తుండగా వారితో కలిసి మనం పాడుతూ చప్పలు కొడుతూ దేవుని మహింపరుస్తూ మనం దేవుని సంతోషిద్దాం, ఆనందిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ యొక్క పరిశుద్ధమైన దినం ఆయన మహింపరుస్తూ గణపరుస్తూ ఆయన ఇచ్చిన ఈ యొక్క విశ్రాంతి దినం, మన రిపబ్లిక్ డే మన దేశాన్ని స్వతంత్రం ఇచ్చిన దేవాదేవుడు ఆయన ఈ దేశాన్ని దృష్టించేలాగున మనలందరినీ ఎంతవరకు కాచి కాపాడి నడిపించిన దేవాదేవునికి, దేవా దృష్టించు మా దేశము, నశించి దానిని బాగు చేయము, మా పాపాలకు క్షమించి స్వస్థపరచము అని కీర్తన పాడుతూ దేవుని మహింపరచుకుందాం.
చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించుదాని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచివేయగా, పంటలన్నీ పాడైపోయే, కఠిన కరువు ఆసన్నమాయే. దేశపు నిధులే ఖాళీయాయే, దేశపు నిధులే ఖాళీయాయే. పేదరికం నాట్యము చేయుచుండే. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానము వారికియుము. స్వార్థము నుండి దూరపరచుము, మంచి ఆలోచనలు వారికియుము. మంచి సహకారులను దయచేయుము. దేవా మంచి సహకారులను దయచేయుము. దేవా నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. మతము అంటూ కలహాలు రేగగా, నీది నాదని వేదము చూపగా, నీ మార్గములో ప్రేమ నిండి ఉందని, ఈ దేశమునకు క్షేమమిచ్చునని. క్రైస్తవ్యము ఒక మతము కాదని, క్రైస్తవ్యము ఒక మతమే కాదని, రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఈ దేశాన్ని ఎంతగానో ప్రేమించి, ఆయన సర్వాధికారి అయినప్పుడు కూడా మహిమానతం విడిచి మానవ రూపం ధరించిన దేవాదేవుని నా ప్రియ దేశం, నా భారతదేశం
బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం అని కీర్తన పాడుతూ దేవుని మహిమపరుచుకున్నాం. ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. I love my India, I pray for India. I love my India, I pray for India. నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను, భారతీయుడనైనందుకు గర్విస్తాను. నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను, భారతీయుడనైనందుకు గర్విస్తాను. సంతోష సౌభాగ్యం సమృద్ధి సంక్షేమం దేశంలో ఉండాలని ప్రార్థిస్తాను. సంతోష సౌభాగ్యం సమృద్ధి సంక్షేమం దేశంలో ఉండాలని ప్రార్థిస్తాను. I love my India, I pray for India. I love my India, I pray for India. India, my India, India, my India, India, my India, India, love India. క్రైస్తవ్యం మతము కాదని మారు మనస్సని జీవమునకు నడిపించునని వివరిస్తాను. క్రైస్తవ్యం మతము కాదని మారు మనస్సని జీవమునకు నడిపించునని వివరిస్తాను. మతి మార్చువాడు యేసని, మత బోధకుడు కాదని, రక్షించే దేవుడని ప్రకటిస్తాను. మతి మార్చువాడు యేసని, మత బోధకుడు కాదని, రక్షించే దేవుడని ప్రకటిస్తాను. I love my India, I pray for India. I love my India, I pray for India. India, my India, India, love India. India, my India, India, love India. మనుషులంతా ఒక్కటేనని మంచి భావన అందరిలో కలిగించుటకు శ్రమిస్తాను. మనుషులంతా ఒక్కటేనని మంచి భావన అందరిలో కలిగించుటకు శ్రమిస్తాను. కేవలము మాటలు కాక క్రియలందు మేలు చేసు యేసయ్య అడుగులలో పయనిస్తాను. కేవలం మాటలు కాక క్రియలందు మేలు చేసు యేసయ్య అడుగులలో పయనిస్తాను. I love my India, I pray for India. I love my India, I pray for India. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. I love my India, I pray for India. 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 India, my India, India, love India. India, my India, India, love India. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రిపబ్లిక్ డేగా ఈరోజు దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేశమా నా భారతదేశమా రక్షణ సువార్తను ఆలకించమా, యేసే సర్వాధికారి,
ఏసే ఆ సిలువదారి, ఏసే మోక్షాధికారి, ఏసే రక్షణకు దారి అని కీర్తన పాడుతూ దేవుని మహింపరచుకుందాం. దేశమా నా భారతదేశమా, దేశమా నా భారతదేశమా, రక్షణ సువార్తను ఆలకించుమా, రక్షణ సువార్తను ఆలకించుమా. యేసే సర్వాధికారి, యేసే ఆ సిలువదారి, యేసే మోక్షాధికారి, యేసే రక్షణకు దారి. యేసే సర్వాధికారి, యేసే ఆ సిలువదారి, యేసే మోక్షాధికారి, యేసే రక్షణకు దారి. మనసు మార్చాలని, మార్పునివ్వాలని, మాదిరి తానుగా ప్రేమ చూపేనుగా. కలలే మానుము, కలహమే వీడుము, కక్ష సాధింపులే కఠినమాయేనుగా. నీ కోసం తానే బలి ఆయను, నీ శాపం తానే భరించును. ఇదే ప్రేమ వార్త, ఇదే యేసు వార్త, ఇదే ప్రేమ వార్త, ఇదే యేసు వార్త. యేసే సర్వాధికారి, యేసే ఆ సిలువదారి, యేసే మోక్షాధికారి, యేసే రక్షణకు దారి. యేసే సర్వాధికారి, యేసే ఆ సిలువదారి, యేసే మోక్షాధికారి, యేసే రక్షణకు దారి. ఎవరు నశింపక, నరకాగ్ని పాలవ్వక, నిత్య జీవార్థమై తానే మార్గంబుగా, స్వార్థమే చూపక సత్యమే తెలుపుచు, నీ వ్యాధి బాధలన్నీ స్వస్థపరిచేనుగా. నీ కోసం తానే దిగి వచ్చేగా, నీలోని నిరాశ తొలగించగా. ఇదే ప్రేమ వార్త, ఇదే యేసు వార్త, ఇదే ప్రేమ వార్త, ఇదే యేసు వార్త. యేసే సర్వాధికారి, యేసే ఆ సిలువదారి, యేసే మోక్షాధికారి, యేసే రక్షణకు దారి. యేసే సర్వాధికారి, యేసే ఆ సిలువదారి, యేసే మోక్షాధికారి, యేసే రక్షణకు దారి. దేశమా నా భారతదేశమా, దేశమా నా భారతదేశమా, రక్షణ సువార్తను ఆలకించుమా, రక్షణ సువార్తను ఆలకించుమా. యేసే సర్వాధికారి, యేసే ఆ సిలువదారి, యేసే మోక్షాధికారి, యేసే రక్షణకు దారి. యేసే సర్వాధికారి, యేసే ఆ సిలువదారి, యేసే మోక్షాధికారి, యేసే రక్షణకు దారి. హల్లెలూయా. హల్లెలూయా. మనం వదిలించిన చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు ఒకసారి వేది మీదకి రండి. 5 ఉన్నారు, కనబడుతున్నారు ముందున, రండి.
కొయిర్ వారు కూడా కొన్ని ఫ్లాగ్స్ అందిస్తే పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం. రండి, పైకి రండి పిల్లలు. నేను సొంతం చేయాలనేదే నా ధ్యేయం. యేసునామమే జయము జయమని ఇహమంతా మారుమోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులని పటాపంచలై పారిపోవాలని కీర్తన పాడుతూ దేవుని మహింపరుచుకున్నాం. కావాలన్నదే నా ప్రార్థన, నేను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నీవు సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని అమంత మారు మ్రోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమని అమంత మారు మ్రోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. సృష్టికర్తనే మరచి భారతదేశమా, పూజించుట తగునా నా భారతదేశమా. సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా. భారతదేశమా, యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా, యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి.
రాజ్యమును స్థాపించు నా భారతదేశమా, శాంతికి అధిపతి యేసే భారతదేశమా, శాంతి రాజ్యమును స్థాపించు నా భారతదేశమా, లోకమంతయు లయమైపోవును భారతదేశమా, లోకాశలన్నీయు గతించిపోవును భారతదేశమా, లోకమంతయు లయమైపోవును భారతదేశమా, లోకాశలన్నీయు లయమైపోవును భారతదేశమా, భారతదేశమా యేసుని చేరుమా, శాంతి సమాధానములను పొందుము భారతదేశమా, భారతదేశమా యేసుని చేరుమా, శాంతి సమాధానములను పొందుము భారతదేశమా, భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి, భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి, భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే, భారతదేశమా నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నీవు సొంతం చేయాలన్నదే నా ధ్యేయం, నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నీవు సొంతం చేయాలన్నదే నా ధ్యేయం, యేసు నామమే జయము జయమయమంత మారు మోగాలి, అని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి, యేసు నామమే జయము జయమయమంత మారు మోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి, భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి, భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి, ఇండియా జీసస్ సేవ్ ఇండియా, జీసస్ సేవ్ ఇండియా, మై ఇండియా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడుతున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథము 7వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు మన మొదలుచున్న నిర్మలమ్మ గారు చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. శుద్ధనామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమేన్ ఆమేన్. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఓకే, సారీ. వాక్య భాగం ఈ దినానికి ఏర్పాటు చేయబడిన 7వ కీర్తన వాక్య భాగం చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడను లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి
నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అణగదొక్క నిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని కదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము నడచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. దాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికి వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నెత్తి మీద పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదము. ఆమేన్. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఎవరు పంచుకోనుకున్నారండి? యవనస్తులు వేదిక మీదకి రావాల్సింది మనం చేస్తున్నాం. ఈరోజు రిపబ్లిక్ డే. సో ప్రాముఖ్యంగా మనం దేశం కొరకు ప్రార్థన చేయాల్సిన వారమే ఉన్నాం. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ప్రార్థనా గీతాలతో స్తుతి నైవేద్యముతో దేవుని స్తుతించాం. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం. మనసారా దేవుని స్తుతిద్దాం. రెండు చేతుల ఆకాశం వైపు దేవుని స్తుతిద్దాం. విజయోత్సాహంతో ప్రతి జాతి, ప్రతి వంశము, ప్రతి జనము క్రీస్తే ప్రభువుని ఒప్పుకోవాలని, ప్రతి గోత్రము ఆయన ఎదుట మోకరించాలని, ఈ కళ్ళుతో నిన్ను చూడాలని దేవుని స్తుతిద్దాం. యూత్ వారందరూ తీసుకోవాల్సింది మనం చేస్తున్నాం. Jesus loves India. Jesus saves India. Jesus heal India. Jesus bless India. రెండు చేతుల ఆకాశం. Hallelujah. Oh hallelujah. Hallelujah. Oh hallelujah. చెప్దామా? Hallelujah. Oh hallelujah. Hallelujah. Oh
చప్పట్లు కొడదాం. జయ పతాకం ఎగరాలి, ఈ దేశం సొంతం కావాలి, ప్రతి ముఖాలు వంగాలి, క్రీస్తు రాజ్యం కావాలి. హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా. పాడదాం. హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా. జయ పతాకం ఎగరాలి, క్రీస్తు రాజ్యం కావాలి, ఈ దేశం సొంతం కావాలి, ప్రతి ముఖాలు వంగాలి, జాతి ప్రతి జనమును క్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలి, ప్రతి గోత్రము ప్రతి వంశము క్రీస్తు ప్రభువు ఎదుట మోకరించాలి. పాడదాం. ప్రతి జాతియు ప్రతి జనమును క్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలి, ప్రతి గోత్రము ప్రతి వంశము క్రీస్తు ప్రభువు ఎదుట మోకరించాలి. ఈ కనులతోనే చూడాలి క్రీస్తు రాజ్యాన్ని, జయ పతాకం ఎగరాలి, ఈ రాజ్యం కావాలి, వంగాలి, క్రీస్తు రాజ్యం కావాలి. హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా. జీసస్ లవ్ ఇండియా, జీసస్ సేవ్స్ ఇండియా, జీసస్ హీల్స్ ఇండియా, జీసస్ సేవ్స్ ఇండియా. ఈ దేశంలో ప్రభు పాలన ఈ జీవితంలోనే చూడాలి, యేసునామమే జయ జయమని ప్రతి జనము ప్రభుని స్తుతించాలి. ఈ దేశంలో ప్రభు పాలన ఈ జీవితంలోనే చూడాలి, యేసునామమే జయ జయమని ప్రతి స్వరము ప్రభు స్తుతించాలి. ఈ దేశాన్ని ప్రభుకు బహుమతిగా నేను ఇవ్వాలి, జయ పతాకం ఎగరాలి, ఈ దేశం సొంతం కావాలి, ప్రతి ముఖాలు వంగాలి, క్రీస్తు రాజ్యం కావాలి. హల్లెలూయా, ఓ హల్లెలూయా. పాడదాం. హల్లెలూయా, ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా, ఓ హల్లెలూయా. Jesus love India, Jesus save India, Jesus heal India, Jesus bless India, Jesus love India, Jesus save India, Jesus heal India, Jesus bless India. యెహోవా మా దేవా, నీ నామము కీర్తింతుము, నీకు మాత్రమే మహిమ ప్రభావములు, మాకు కాదు నీ నామమునకే సదా మహిమ కలుగు. యెహోవా మా దేవా, నీ నామము కీర్తింతును, నీకు మాత్రమే మహిమ ప్రభావములు, మాకు కాదు నీ నామమునకే సదా మహిమ కలుగు. సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు స్తోత్రారాధన నీదు నామమునకే, తూర్పు పడమర నుండి ఉత్తర దక్షిణం వరకు నీ భక్తులను
పరిశుద్ధుడా నీకు స్తోత్రములయ్యా, నీకే వందనములు, మహిమ, ఘనత, ప్రభావం. మా యొక్క లోకాన్ని కరుణించండి. అనేకమైన ఫైర్ యాక్సిడెంట్స్, అనేకమైన మతోన్మాద చర్యలు, అనేకమైన తుఫానులు, వరదలు, సునామీలు ప్రభా తండ్రి మేము చూస్తుండగా తండ్రి ఈ దేశం అంటే దేశము పడకుండా ప్రభా బయోవార్స్, అదేవిధంగా ప్రభా తండ్రి అనేకమైన ప్రభా తండ్రి యుద్ధ సన్నదులు ప్రభా తండ్రి లోకమును అంతము చేయాలని, దేశమును పాడు చేయాలని చూస్తున్నాం. ఆ దేశమును కాపాడమని అడుగుతున్నాం, దేశాన్ని బాగు చేయమని అడుగుతున్నాం, మంచి అధికారులు మాకు దయచేయమని అడుగుతున్నాం. నీ యొక్క పాపలోకమును ఒక్కసారి చూడమని అడుగుతున్నాము అయ్యా. నీ రక్తంతో కడగమని అడుగుతున్నాము తండ్రి, పరిశుద్ధపరచమని అడుగుతున్నాము, దేశాన్ని క్షమించమని వేడుకుంటున్నాము, ప్రేమతో రక్షించమని వేడుకుంటున్నాము. రెండు చేతుల ఆకాశం దేవుని స్థితిదా. బ్రతికించు ఉజ్జీవం రగిలించు. పాడదామా? మన్నించి మన్నించి బ్రతికించు ఉజ్జీవం రగిలించు. ఓ దేవా చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయమయ్యా. ఓ దేశమందు భారము కలిగి అడుగుదామా? దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయమయ్యా. సర్వలోక రక్షక కరుణించుమయ్యా, వాక్య శక్తిని కనుపరచుమయ్యా. అంధకార ప్రజలను విడిగించుమయ్యా, పునరుద్ధాన శక్తితో నడిపించుమయ్యా. ఒక్కసారి చూ
ఆకాశం ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా ప్రభు యేసుడే యేలును. పరిశుద్ధాత్మ శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఏ వేదనతో వచ్చినావో చింతయాలోచన ఆయన మీద మోపి వడుకక మునుపే ఉత్తరం ఇచ్చు దేవుడు. నీ ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచు దేవుడు. నీ విన్నపములకు చెవియొగ్గి జయము దయచేయబోతున్న దేవుడు. నీ ఆర్థిక పరిస్థితులను అభివృద్ధి పరుస్తున్న దేవుడు. అంత్య దినములలో ఉండి ఆత్మను అందుకోలేకుండా మనము పరిశుద్ధాత్మ ప్రభావం మేఘము వలె పరిశుద్ధాత్మ గాలి వలె మనం స్పర్శించబోతుండగా రెండు చేతుల ఆకాశం దేవుని ఆనందిద్దాం. హల్లెలూయా హల్లెలూయా ప్రభు యేసుడే ఈ ఆరాధన దేవుని సమర్పిస్తూ దేశము కొరకు వాక్యము కొరకు మన పాస్టమ్ గారు ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. దేవానికి స్తోత్రం 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 తండ్రి. నాయన ఈ ఉదయకాల సముద్రి సన్నిధిలో స్తుతిస్తున్నాం తండ్రి, ప్రార్థిస్తున్నామయ్యా. మా భారతదేశాన్ని రక్షించు నాయన, మా ప్రజలను రక్షించు యేసయ్యా, వారిని క్షమించు తండ్రి, దయ చూపించండి. మా బిడ్డలు రక్షించు. నీ ఉగ్రత మా దేశం మీద రానివ్వద్దయ్యా. అయ్యా కనికరించవా నాయన యేసయ్యా, మమ్మల్ని రక్షించు, బిడ్డలు రక్షించు నాయన. ఇప్పుడే తండ్రి నువ్వు కార్యము జరిగించండి. ప్రతి అంధకార చీకటి శక్తుల్ని యేసు నామములో ప్రతి ఒక్కళ్ళని విడిచి మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నావు. నీవు ఇచ్చిన అధికారం బట్టి ప్రభా భూలోకములో దేనిని బంధించరు, పరలోకంలో దానిని బంధిస్తానన్నావు. భూలోకంలో దేనిని విప్పుతారో దానిని పరలోకంలో విప్పుతానన్నావు. ఇప్పుడే
దురాత్మ శక్తులు యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. సమస్త చీకటి శక్తులు యేసు నామములో విడిచి పొమ్మని నమ్మిస్తున్నాం. దేశానికి నెమ్మది, దేశానికి స్వస్థత యేసు నామములో కలుగును గాక. తండ్రి, ప్రజలు రక్షించు నాయన. విగ్రహారాధన నుండి విడిపించు. తెలియక చేస్తున్నారు, క్షమించండి నాయన. మా బిడ్డలను క్షమించు, మా కుటుంబాలు క్షమించు నాయన. ఆరాధన అంతట్లో నువ్వు ఆధిపత్యం వహించవు తండ్రి. నువ్వు పరిశుద్ధుడు తండ్రి, నువ్వు స్తోత్రార్హుడు తండ్రి. మేము పాపులము, మేము ఎందుకు పనికిరాను నీటి బురగలాంటి వాళ్ళము తండ్రి నాయన. ఇప్పుడే వీరికి పువ్వు వాడిపోయినట్లుగా మేము వాడిపోయిన వారము. అయినను మమ్మల్ని నీ రక్తములో కడిగో, శుద్ధీకరించో, రక్షణ ఇచ్చో, విమోచించో, పరలోక రాజ్య వారసులుగా సిద్ధపరచో, కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించో. అందరి బట్టి నీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభు ఆరాధన అంతట్లో నువ్వు ఆధిపత్యం వహించి నడిపించినందుకు స్తోత్రాలు. ఇంకా వస్తున్న బిడ్డను తీసుకురండి, వాక్యంతో నాతో మాట్లాడండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మాకు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. మా దాసులమని మీరు పిలువబడక స్వతంత్రులుగా మమ్మల్ని ఆయుధపరిచినందుకు నీకు వందనాలు అయ్యా. ఐగుప్తులో నుండి మమ్మల్ని బయటకు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు, స్వతంత్రులుగా చేసినందుకు వందనాలు. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇక్కడ నీ సన్నిధి, నీ యొక్క ప్రసన్నత మేమందరమును అనుభవించలాగన మీరే తండ్రి ఇక్కడ ఆధిపత్యం వహించి నడిపించమని, ప్రతి తండ్రి ఆటంకపరచు చీకటిని యేసు నామంలో పొమ్మని ఆజ్ఞాపిస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసింది మనవి. చైర్స్ ఖాళీగా ఒకవేళ ఉంటే అది ఫిల్. మీ సండే స్కూల్ టీచర్ కమలా గారు మీకోసం ఆమె నోట్సెస్ కూడా రాసి నేమ్స్తో సహా ప్రతిదీ బైండింగ్ అన్నీ చేసి తీసుకొచ్చారు. దేవుడు ఆమెను దీవించిన గాక, సండే స్కూల్ని కూడా ఆశీర్వదించిన గాక. ఆమె. సో సండే స్కూల్ విద్యార్థులందరూ మీ యొక్క సండే స్కూల్కి పంపించండి. మీ పిల్లల్ని 4 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళని మీరు పంపించవలసిందిగా మనవి చేస్తున్నాం. 13 నుంచి 30 సంవత్సరాల వరకు ఆ యూత్ మీటింగ్ అనేది ఉంటుంది. సమయాన్ని బట్టి దాన్ని బట్టి మనము యూత్ మీటింగ్లో కూడా పాల్పొందులు పొందవచ్చు అని తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ జెర్సీ వేసుకోవడానికి ఈరోజు మంచి డే అనిపించింది. సో ఇండియన్, వాట్స్ యువర్ నేషనాలిటీ అంటే ఈ భారతదేశంలో ఉన్నవారు అనేక మంది ఉన్నారు కదండి. ఎన్ని కోట్ల మంది? 145 crores, 14.5 million, 150 కోట్ల మంది వరకు ఉన్నారు అంటున్నారు. సంతోషం. సో వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క తెగ, ఒక్కొక్క భాష, ఒక్కొక్క మతం, ఒక్కొక్క కులం, ఇవన్నీ భేదాలు ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం భేదం లేదు మన ఇండియన్స్కి. ఏంటి తెలుసా? నేషనాలిటీ ఈజ్ అన్ ఇండియన్. హల్లెలూయా. సో ఈ భారతదేశ పౌరులుగా మనం పిలవబడుతున్నాం. ఎక్కడికైనా వెళ్తే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడుగుతారు. ఇక్కడి నుంచి అంటే ఇండియా నుంచి బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు వీఆర్ ఫ్రమ్ ఇండియా. ఎక్కడి నుంచి అండి? ఇండియా. వీఆర్ ఫ్రమ్ ఇండియా అని మనం చెప్పగలగాలి. హల్లెలూయా. సో అదేవిధంగా మనం కూడా ప్రార్థించాలి. దేశాధికారులందరినీ దీవించాలని ప్రార్థించాలి. వారికి మంచి జ్ఞానం దయచేయాలని ప్రార్థించాలి. వారందరూ మంచి ఆలోచనలతో ఎటువంటి వారు అవనియండి, దేవుడు వాళ్ళని దీవించి వాళ్ళకి మంచి ఆలోచన దయచేయాలని మనం ప్రార్థించాలి. హల్లెలూయా. సో వారి ద్వారా అధికారులే, నేటి అధికారుల వల్ల మనమందరం ముందు కొనసాగిపోవడానికి అవకాశం ఉంది కనుక వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఆర్మీడ్ సోర్సెస్, ఆర్మీ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్సెస్, నేవల్ డిపార్ట్మెంట్స్,
వీరందరూ మనకి రక్షణ, సరిహద్దుల్లో రక్షణ కలుగు చేస్తున్నారు. ఎక్కడ? సీస్ దగ్గర, అంటే సముద్రాల దగ్గర, అదేవిధంగా బార్డర్స్ దగ్గర వీరందరూ మనకి సహాయము, అదేవిధంగా మనందరికీ రక్షణ కలిగిస్తున్నారు. వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. గవర్నమెంట్ అఫీషియల్స్, ఎంఆర్ఓస్, కలెక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా అనేకమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టార్, అదేవిధంగా సాఫ్ట్వేర్, అనేకమైన సైంటిస్టులు మన ఇండియా నుంచి కూడా మంచి పేరుగాంచిన వారు ఉన్నారు. సో ఇవన్నీ మన ఇండియా నుంచి చాలామంది వచ్చారు. మన ఇండియాకి మొట్టమొదటిగా ఒక శిష్యుడు వచ్చాడు, ఆయన తోమా గారు. సో ఆయన ప్రారంభించిన ఈ యొక్క సువార్త పరిచర్య నేటికి ఇంతగా విస్తరించింది. హల్లెలూయా. కనుక నేను ఊహించేది లేదా మీకు చెప్పేది ఏంటంటే, తోమా ద్వారా దేవుడు సువార్త ప్రకటించాడు, మన ద్వారా కూడా దేవుడు సువార్త ప్రకటించాలని. హల్లెలూయా, ఆమేన్. కనుక ఈ యొక్క కొద్ది శుభాలు ముగించి సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మన ప్రియులు నారాయణ్ సార్ అండ్ రూబీ గారి యొక్క యానివర్సరీ, 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని పుష్కరం. కనుక మీ అందరికీ భోజనం ఏర్పాటు చేశారు. అందరూ కూడిక అయిపోయిన తర్వాత అందరూ చక్కగా సమృద్ధిగా భోజనం చేసి వెళ్ళవచ్చని తెలియచేస్తున్నా. కనుక గమనించండి. అదేవిధంగా ఈరోజు రిపబ్లిక్ డే, దీని నిమిత్తము అదేవిధంగా సంఘం నిమిత్తము అద్భుతమైన వర్తమానం మనకు అందించడానికి దైవ సేవకులు ఆల్రెడీ బ్రాంచ్ చర్చ్లో ప్రసంగించి మళ్ళీ క్షేమకరంగా మన దగ్గరికి వచ్చారు. దైవ సేవకులు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. మన ఆత్మీయ తండ్రి, మన సంఘ కాపరి, ఇమాన్యుయల్ చర్చ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారిని ఆహ్వానిస్తూ అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. ప్రస్తుతం దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ 2 చేతుల పైకి దేవాదేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రిపబ్లిక్ డే హల్లెలూయా చెప్పడం లేదు అది. హల్లెలూయా. ఇది ఎన్నవ గణతంత్ర దినోత్సవం అండి? 76. హల్లెలూయా. 76వ గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. మనం పరాయ పాలనలో ఉన్నప్పుడు మనము అర్థమైందండి, స్వతంత్రులుగా ఉండటానికి డిక్లేర్ చేయబడిన మరి దినాన్ని పురస్కరించుకుంటూ రిపబ్లిక్ డే జాతీయ పతాకాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు. చాలామంది గణతంత్ర దినోత్సవ వేడుకలు మరి దాంట్లో పాలుపంపులు పొంది ఉన్నారు. అందరిని బట్టి ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. మరి విశేషంగా మరి ఈ దినము 2013లో వివాహమై 2025వ సంవత్సరానికి ప్రవేశించిన మరి మన ప్రియులు నారాయణ్ సార్ మరి రూబీ లెక్క వివాహ వార్షికోత్సవం. వారి వివాహమై 12 సంవత్సరాలు పూర్తయింది, అంటే ఒక పుష్కరమైంది. కనుక ఈ సమయం ఉంది. వారు వివాహ దినం కూడా ఈరోజే. కనుక మరి 12 సంవత్సరాలు మరి పురస్కార వివాహ దినాన్ని జరిపించుకుంటున్న నారాయణ పాల్ ఫ్యామిలీకి మరియు రూబీకి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఇంతవరకు కూడా మన నేషనాలిటీ ఏంటండి? మన నేషనాలిటీ అనేది మన టీసీలో ఉంటుంది. మనం అప్లై చేసే అప్లికేషన్లో మన నేషనాలిటీ అనే ఒక అడిగినప్పుడు బ్లాంక్ ఉంటుంది. ఏం ఫిల్ చేస్తారు మీరు? ఐయామ్ ఇండియన్. నేను స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం భారతదేశంలో పుట్టి భారతీయులంగా మరి చెప్పుకోవాలి. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే సేమ్ టైం మరి మనం క్రైస్తవులంగా ఉండి క్రైస్తవులుగాని కూడా చాటి చెప్పాలి. హల్లెలూయా.
కాబట్టి ఈ సమయం ముందు ఐఎమ్ ఏ క్రిస్టియన్, అలాగే ఐఎమ్ ఏ ఇండియన్. హల్లెలూయా. అలాగా మరి సంఘంలోని సమాజంలో కూడా ప్రభు కొరకు సాక్షాత్తుగా ఉండేటట్టుగా ప్రభు మనల్ని ఆయత్తపరచాలని కోరుతున్నాను. దీని సందర్భంగా ఒక మాట 37వ కీర్తన 3వ వచనంలో ఒక మాట. ఇంతవరకు ఈ గణతంత్ర దినోత్సవం గారు కొంత చిన్న బయోగ్రఫీ యువ పాస్టర్ గారు బన్నీ ఎంబర్ గారు చెప్పారు. దాంట్లో లోపలికి నేను వెళ్ళగానే ఒక మాట 37వ కీర్తన, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, యెహోవా యందు నమ్మిక ఉంచి చేయము, మేలు చేయి, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. దేశమందు నివసించి సత్యం. దేశంలో నివసిస్తున్న నీవు, మనం దేశంలో నివసిస్తున్నాం. ఎక్కడ నివసిస్తున్నాం? దేశంలో నివసిస్తున్నాం. పలానా వారు ఎక్కడికి వెళ్ళారంటే దేశం వెళ్ళారండి అనేవారు. ఒకప్పుడు మన వారు అంటే పల్లె సీమల్లో ఉన్న వారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. గురుజాడి గారు చెప్పారు. ఈ దేశంలో నివసిస్తున్న మనము ఏం చేయాలట? సత్యాన్ని అనుసరించాలి. ఫస్ట్ వన్, యెహోవా యందు నమ్మిక ఉంచండి. రెండవది ఏం చేయాలండి? సత్యాన్ని అనుసరించండి. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నేను చెప్పిన ఉపదేశం ఇదే, బైబిల్ చెప్పిన ఉపదేశం ఇదే. దేశమందు మనం నివసించాలంటే ఏం చేయాలండి? దేవుడి మీద నమ్మకం ఉంచండి. రెండవది దేవుని మీద నమ్మకం ఉంచి ఏం చేయాలి? మేలు చేయాలి. నేడు దినముల్లో మేలు కంటే కీడవుతుంది. నైతిక విలువలు కోల్పోతున్నారు. అర్థమైందండి? కట్టుకున్న భార్యని కడ తీరుస్తున్నారు. 72 ముక్కలు చేసి, అర్థమైందండి, ఉడకబట్టడానికి, ఒకసారి కుక్కర్లో ఉడకబట్టడానికి. ఎంత నీచాత్మైన కార్యం! ఎటుపోతుంది మన సభ్య సమాజం? సభ్య సమాజానికి మనము ఏమి మెసేజ్ ఇస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. ఈ గణతంత్ర దినోత్సవాలు జరిపించుకుంటున్న దేశమా, దేవుని యందు నమ్మిక ఉంచు. ఆ దేవుడు మహాదేవుడు, మన రక్షకుడు. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడైనా ఉన్నాడంటే దానికి సరైన ఇంగ్లీష్లో ఏంటంటే హూ ఈజ్ సో గ్రేట్ గాడ్ యాజ్ అవర్ గాడ్. అంటే దేవుడిలో గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయనే యేసుక్రీస్తు. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. హల్లెలూయా. యెహోవా వంటి దేవుడేడి? ఆయన తప్ప ఆశ్రయ దుర్గమేది. కనుక ఈ సమయంలో ఒకసారి మనం ఆలోచించాం. మానవత్వం మంట కలిసిపోతున్న రోజుల్లో మనుషుల్లో మానవత్వమే లేకపోతే దైవత్వం ఎలాగా ఉన్నదని చెప్పగలమని ఒక సహోదరి ఆవేదన వ్యక్తం చేశారు. కనుక క్రైస్తవ సంఘమా, సమాజమా, కనుక ఈ రిపబ్లిక్ డే జరిపించుకుంటున్న మనము, అర్థమైందండి, దేశంలో నివసిస్తున్న నీవు జీవమగల దేవుడిని ఎంత నమ్మిక ఉంచు. రెండవది సేమ్ టైం ఏం చేయాలండి? మేలు చేయి. హల్లెలూయా. మంచి చేయి. దేవుడైన యెహోవాకి మోషే అడుగుతాడు, అయ్యా నీ మహిమను చూపించంటే దేవుడైన యెహోవా ఏం చెప్పాడు? ఆయన మంచితనం చూపించి. దేనికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. ఆయన మంచివాడు, ఎల్లప్పుడూ మంచివాడు. దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్వేస్, ఎస్టర్డే, టుడే, ఫర్ ఎవర్. నిన్న, నేడు, నిరంతరం కూడా ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. మంచివాడు. ఆయన మంచితనం బట్టి మనము నిర్మూలము కావడం లేదు. హల్లెలూయా.
ఓ ప్రక్క మణిపూర్ తగలబడిపోయినా, కాలిఫోర్నియా కాలిపోయినా, అమెరికా తగలబడినా, నిన్న దినమున సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చూసారా, అదే పట్టపగలు ఉదయం జరిగింది కాబట్టి, అదే రాత్రి జరిగితే ఇంకెన్ని ధ్వంసం అయిపోయేదో. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి సహాయ చర్యలు చేపట్టి ఆ మంటలను అదుపులోనికి తీసుకుని వచ్చి మొత్తానికి బూడిదైపోయిన కోట్ల ఖరీదుల వస్త్రాలు బూడిదైపోయిన ఎవరికి ప్రాణాపాయం లేకుండా దేవుడికి కాపాడాడు. అందరి బట్టి దేనికి స్తోత్రం తెలుద్దాం. ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలిచి ఉన్నది కనుక మనము నిర్మూలన కావడం లేదు. దేశమా దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేయండి, మంచి చేయండి. దేవుడు మనం ఏది విత్తితే అదే మనకి అనుగ్రహిస్తాడు. మేలు చేయండి, సత్యాన్ని సేమ్ టైము మేలు చేయండి, సత్యాన్ని అనుసరించండి. నేనే సత్యం అన్నాడు యేసయ్య. హల్లెలూయా. ఆయన వాక్య సారాంశమే సత్యమని ఉంది. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుని వచ్చినారు, వీటికంటే మరి ఎక్కువైన సంతోషం నాకు ఎక్కడైనా ఉంటుందా? కాబట్టి సత్యాన్ని అనుసరించండి. నైతిక విలువలు కోల్పోయినప్పుడు ఆనాటి సమూయేలును లేపినట్టుగా దేవుడు సంఘములోంచి సమూయేలును లేపాలి. హల్లెలూయా. దేవుడి స్వరము వినడం మానేసిన దినాల్లోని దేవుడి స్వరం విన్నాడు. అందరికి దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో ఒకసారి మనము ఆలోచన దేవుని స్వరాన్ని విందాం, ఆత్మవాణిని విందాం, ఆకాశవాణిని. హల్లెలూయా. కనుక అంతర్వాణిని ప్రభు మనతో మాట్లాడుతున్న దైవిక స్వరాన్ని వినడానికి వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు మనందరికీ ప్రభు దయచేయనుగాక. మన సంఘానికి, సమాజానికి, దేశానికి దయచేయనుగాక. విని ఏళ్ళ బ్రతికెదరు అంటే వినని ఏళ్ళ చచ్చెదరు. దానికి అంతే. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రభు ఇచ్చే ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025లో, ఇక మొదటి నెల అంతంలోనే ప్రభు మనం నడిపించున్నాడు. కాబట్టి రిపబ్లిక్ డే, వివాహ దినాలు, లేకపోతే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. మనము ఈ దినం యందు సంతోషించాలి, ఉత్సహించాలి. అందరం ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. కనుక ఇలా మనకి చెప్పుకుంటూ పోతుంటే ఉపోద్ఘాతమే బంగాళాఖాతంలాగా అయిపోతుందేమో. కనుక ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యం, దానికి ముందు అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31 వచనం. మన శుక్రవారం దినం కూడా కొంత మనం ధ్యానం చేస్తాం. మిగిలిన కొంత ఎపిసోడ్స్ ఉన్నాయి, అవి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 31 అపోస్తల కార్యము 9వ అధ్యాయం 31 వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలండి, దానికి స్తోత్రం. మనం అందరం క్షేమం కలిగి ఉండాలని ఆశపడుతున్నామా? ఈ నూతన సంవత్సరంలో ఎవరికైనా నూతన సంవత్సరం విశేష అందేశం కదా, మీరు కూడా క్షేమంగా ఉండాలి, అభివృద్ధి పొందాలి అనే మనం విశేష సందేశం, విశేషను కూడా పొందుకున్నాం. దానికి స్తోత్రం తెలుద్దాం. అలాగే ఈ సమయం అందు కూడా దేశం క్షేమం పొందాలంటే, సంఘం క్షేమం పొందాలంటే ఏం చేయాలన్నది మనం నేర్చుకున్నాం గడిచిన శుక్రవారం. సమాధానం కలిగి ఉండాలి. సంఘం అంటే ఏంటంటే తెలుసా? పిలువబడినది. ఎక్లేషియా, లోకం నుండి, పాపం నుండి, పాపుల నుండి, పైకి భక్తి గల వారి నుండి, అన్యాచారాల నుండి, చీకటి నుండి వెలుగులోనికి మనల్ని పిలిచిన వాడిని అని మాట ఉంది. పిలువబడినది సంఘం అంటే, పిలువబడినది, ప్రత్యేకించబడినది. ఈ సంఘానికి
అర్థమైందండి? పునాది ఎవరంటే అపోస్తలుల కార్యం 20 అధ్యాయం 28 ఇలాగ రాయబడ్డది. అపోస్తలుల కార్యము 20 అధ్యాయం 28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంపాదించుకున్న సంఘమును కాయుటకు. చాలండి. సంఘానికి నిర్వచనం, సంఘానికి మూలకర్త. నేటి సంఘాలు లోకల్లో ఉన్న సంఘాలు కాదండి. యువజన సంఘాలు, ఫలానా సంఘాలు, వర్తక సంఘాలు కాదు. ఇది జీవము కలిగిన దేవుని సంఘం. దీని పేరు తిమోతి పత్రికలో ఉంటుంది. అయితే ఈ సంఘానికి మూలకర్త ఎవరంటే యేసుక్రీస్తు. ఈ సంఘము ఎలా ఏర్పడ్డదండి? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. మనం విలువ పెట్టి కొనబడిన వారు. విలువ లేని మనల్ని యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకి విలువ కలిగింది. అందరికి దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి ఈ సమయం తన ప్రాణాన్ని ఇచ్చాడు, రక్తాన్ని ఇచ్చాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. సార్వత్రిక సంఘాల్లో ఒక సంఘమైన ఇమ్మానుయేలు సంఘం కొరకు యేసయ్య రక్తాన్ని దారిపోసాడు. రక్తమే ప్రాణం. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఈ సంఘం ఏం చేయబడాలంటే క్షేమం పొందాలి. హల్లెలూయా. సమాజం క్షేమంగా ఉండాలి. క్షేమం వేరు, క్షేమం వేరు. క్షేమం అంటే బాగు, క్షేమం అంటే కీడు. అయితే సమయం ఒకసారి దేశ క్షేమం కొరకు ఆరాధించాం, ప్రార్థించాం. ఒక ఆశయంగా ఉందాం. ఇండియాలో ఉండి ఇండియా అని మనం క్రిస్టియన్గా ఉండి క్రిస్టియన్గా చెప్పుకోవాలి. నేను క్రైస్తవుని కనుక, నేను యూదుని కనుక ఈ పని చేయజాలను మధ్యకి అంటాడు. నేను క్రైస్తవుని కనుక ఆ పేరుని బట్టి దేవుని మహింపరుస్తాను. అందరికి స్తోత్రం తెలుగుతాం. కనుక సంఘము క్షేమం ఏం చేయాలండి? క్షేమం పొందాలి. హల్లెలూయా. ఒకటి మనకు మూలవాక్యం అపోస్తలుల కార్యం 9:31 సంఘం ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అంటే సమాధానం కలిగి ఉండే. క్షేమము ప్లస్ అభివృద్ధి, క్షేమాభివృద్ధి. అర్థం. దానికి ఏ సందేహం అడగను, మీరు చెప్పక్కర్లేదు. నేను ప్రైజులు తేలేదు, బహుమతులు తేలేదు, మీరు చెప్పడానికి రెడీగా ఉన్నారు. అయితే క్షేమము కలిగి ఉండాలి, సేమ్ టైము అభివృద్ధి కూడా కలిగి ఉండాలి. కొద్దిని దేవుడు ఏంటంటే వృద్ధిలోనికి, అభివృద్ధిలోనికి, మహాభివృద్ధిలోనికి తీసుకుని వచ్చే దేవుడు మన దేవుడు. అందరూ చేతుల పైకి దేవునికి స్తోత్రం తెలుద్దాం. అభివృద్ధి పొందాలి. అభివృద్ధిని కాంక్షించే మనం ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాం. దేవుడు దయతో అనుగ్రహించిన సంవత్సరంలో ఒక నెల గడిచిపోతుంది. ఏమైనా అభివృద్ధి కనబడుతుందా? ఆత్మీయ అభివృద్ధి, ఆర్థిక మెటీరియల్ అభివృద్ధి కాదండి. వస్తు సంబంధమైనది కాదు, ధన సంబంధమైనది, ఇక సంబంధమైనది, భూ సంబంధమైనది, లేక పర సంబంధమైనదా? ఇదేంటి విషయంలో అభివృద్ధి పొందుతున్నాం? ప్రియురాని ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలని కోరుతున్నారు. నేటి దినాల్లో మనం ఏం చేయాలండి? ఆత్మ వదిలేసాం, అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నాం. అది సరైన సమతుల్యమైన భక్తి కాదు. కనుక ఎలా ఉంటే బ్యాలెన్స్డ్ లైఫ్గా సేమ్ టైం ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లచ్చు, సౌఖ్యంగా ఉండవాలని నేను ప్రార్థిస్తున్నంటాడు అపోస్తలుడైన యోహాను గాయకుడు రాసే పత్రికలో. కనుక సంఘమా క్షేమం కలిగి ఉండండి, సేమ్ టైం అభివృద్ధి కలిగి ఉండండి అనేది మనం చేస్తాం. అదే అభివృద్ధిగా ఆత్మీయ అభివృద్ధిగా మలచబడాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. సంఘము క్షేమాభివృద్ధి పొందొచ్చు, సమాధానము కలిగి ఉండెను. ఫుట్ నోట్లో ఏముంది? క్షేమాభివృద్ధి పొందొచ్చు అన్న మాటకి కట్టబడచ్చు. అర్థమైందండి. కట్టబడిన వారంగా ఉండాలి. ఈ నా మాటలు విని వాటి చెప్పున ఉన్నవాడు బండ మీద కట్టిన ఇంటిని పోలి ఉంటాడు. ఆయన మాటలు విన్నవాడు ఇసుక మీద కట్టిన ఇంటిని పోలి ఉంటాడు. వానలు వస్తే, గాలులు వీస్తే, వరదలు వస్తే
కూలిపోతుంది. నిలబడే ఇల్లుగా మనం ఉండాలి, నిలబడే వ్యక్తిగా ఉండాలి, కదలక ఉండాలి. దానికి స్తోత్రం. నిత్యము కదలక నిలిచి సియోను కొండవలే ఉండాలి. అది దేవుని యొక్క ఆశ. సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు. చదవండి. సమాధానము కలిగి ఉండెను. సేమ్ టైం ఏంటంటే సంఘం క్షేమం కలిగి ఉండాలి. ఏం చేయాలంటే సమాధానం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా దేవునితో సమాధానం, అలాగే సంఘంతో కూడా సమాధానం కలిగి ఉండాలి. సేవకులతో, నాయకులతో మనం సమాధానం కలిగి ఉండాలి. ఒక సందర్భంలో సంఘం సహవాసం కలిగి ఉండాలి, సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. సేమ్ టైం సమాజంతో సమాధానం కలిగి ఉండాలి. నేటి దినాల్లో ఏంటంటే సంఘంతో సహవాసం కలిగి ఉండటం లేదు చాలామంది. ఆత్మీయులతో సహవాసం లేదు, దైవజనులతో సహవాసం లేదు. మనకు ఒకసారి మనం ఆలోచన చేయాలి. అలాగే సమాధానం, సంఘంతో సహవాసం ఉంటే లోకంతో సమాధానం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, సమస్త మనుషులతో మీరు సాధ్యమైనంత వరకు సమస్త జనులతో మీరు సమస్తమైన వారితో నెలకొండాలి, సమాధానం కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం తెలుద్దాం. చాలాసార్లు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోలేము. వాక్యం ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం అన్నది ఒకసారి సరి చేసుకోవాలి. మీ పక్క వారికి అడిగినప్పుడు మీకోసం ఏ విధముగా వారు సందేశం ఇస్తున్నారు, ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు, ఏమో మాకు తెలియదండి, ముఖం చిట్టించుకుని సమాధానం ఇస్తున్నారా, లేకపోతే అవసరం లేదు, రండి కూర్చోండి, ఎందుకు వచ్చారు, వారికి మేము ఫోన్ చేస్తాం, వారు ఇలాగ ఇక్కడికి వెళ్ళారు అనేది నేటి దినముల్లోని ఆ విధమైన మరి సహవాసం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. నెక్స్ట్ సంఘం క్షేమం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రభువునందు భయం. ఆనాడు ఆది సంఘానికి మూలం ఏంటంటే, ఆనాటి సంఘము అర్థమైందండి, దేవునికి భయపడేది. నేడు దినముల్లోని దేవునికి భయపడడం లేదు, దేవునికి భయపడలేదు, మనుషుని లెక్క చేయడం లేదు. మన హోల్లెట్ పేర్లు మనం ధ్యానం చేస్తాం. అన్యాయస్తుడైన న్యాయాధిపతి, దేవునికి భయపడడు, మనుషుల్ని కూడా లెక్క చేయన వ్యక్తి దగ్గరికి ఆమె గోజాడి మొత్తానికి న్యాయం పొందింది. అందరికి దేనికి స్తోత్రం తెలియదు. ఎందుకనగా దేవుడు న్యాయవంతుడు. అందరికి దేనికి స్తోత్రం తెలుద్దాం. విసుగక నిత్యము ప్రార్థన చేయుచున్న వల్లనే వారికి ఉపమానం చెప్పాడు. అన్యాయస్తుడు న్యాయాధిపతి ఏం చేశాడంటే, ఆ మాటికి రాకుండా ఉండేటట్టుగా న్యాయం చేకూర్చాడు. తప్పుడు కూడా దేవుని నామం కనపరిచాడు. నేను ఎందుకు చెప్తున్నంటే, దేవునికి భయపడిన వాడైనా న్యాయం చేకూర్చాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భయం నేటి దినముల్లో తొలగిపోయింది. దేవునికి భయపడడం నేర్చుకుందాం, దేవుని భయభక్తి కలిగి ఉందాం. భక్తి కలిగి ఉండడం కాదు, భక్తి అనేది ఫ్యాషన్ అయిపోయింది. నేటి దినముల్లో ఫ్యాషన్ కూడా భక్తి అయిపోయిందండి. ఫ్యాషన్ కూడా పాపానికి మూలం అనే ఒక దైవజనుడు తన అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ఫ్యాషన్ ప్రపంచం అయిపోయింది. దేవునికి భయపడే ప్రపంచం కరువైంది, కొదువైంది. ఒకసారి ఆలోచించాలి. సంఘం క్షేమాభివృద్ధి పొందాలి, సమాధానం కలిగి ఉండాలి, సంఘం భయం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ ఆదరణ, పరిశుద్ధాత్మ వల్ల ఆదరణ. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఆయన శిలువమానుపై బలై సర్వమానవాళి రక్షణార్థమే పాపక్షమాపణ కొరకే ఆయన మరణం పొందింది. 3వ దినమున తిరిగి లేచి ఆరోహణం అయిపోతున్నప్పుడు, చాలామంది నిరాశతో ఉంటున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, మీ హృదయము కలవరపడనీయకుడి, నేను ఏ రీతిగా వెళ్తానో అదే రీతిగా వస్తాను. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తైన పరిశుద్ధాత్మను పంపిస్తాను. దానికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి ఏ ఆదరణ అంటే, మనుషుల ఆదరణ కొంతకాలమే, ప్రభుత్వ ఆదరణ కొంతకాలమే. కనుక పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ఆదరణ నిత్యము ఉంటుంది. అందరూ దేనికి స్తోత్రం తెలుద్దాం. అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మలు ఉన్నాడన్న సంగతి ఎంతమందికి తెలుసు?
పరిశుద్ధాత్మ యొక్క అనుభవం ఎంతమందికి ఉంది? ఉంటే ఒకవేళ మీరు ఆదరించబడతారు. చాలాసార్లు కలవరపడిపోతుంటాం. దేవుడు ఆత్మ స్వాధీనం లేనప్పుడు మనం కలవరపడుతుంటాం. కలవరపడకూడదు. ఒకసారి హల్లెలూయా. నెక్స్ట్ ఇంకేంటి? సంఘము పరిశుద్ధాత్మ ఆదరణయు పరిశుద్ధాత్మని కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. అందరు చెప్పకూడదు దేవునామం గారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, భూమిని లోపరుచుకునండి, వారి ఏలండి అని ఆదిలోని దేవుడు తన స్వరూపమందు మొదటి నరుడికి దేవుడిచ్చిన ఆశీర్వాదం. పాపం వల్ల దేవుని ఆజ్ఞ అతిక్రమించిన కారణం బట్టి కోల్పోయిన మనం ఏం చేయాలి? మళ్ళా సంఘం ద్వారా మనం ఏం చేయాలండి? సంఘంగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు సంఘంగా. ఈ సంఘం ఏం చేయాలండి? విస్తరించాలి. అందరు 2 చేతుల పైకి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. సంఘము విస్తరించాలి. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి పొందాలంటే ఆ 9వ అధ్యాయంలోనే కొంతమంది పాపుతాలు కనిపిస్తారు. దాంట్లో ఎవరు? నెంబర్ 1 అక్కడ ఎంతమంది ఎవరున్నారమ్మా? సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే అపోస్తల కార్యంలో 9వ అధ్యాయంలో కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది మీకు కనిపిస్తే చెప్పండి. ఒకవేళ శుక్రవారం ఉపవాస కుటుంబంలో కొంత టచ్ చేసి ఆ సందర్భాలు ఉంటే జ్ఞాపకం చేయండి. ఎవరండి? అయినయ్య, పేతురు, సౌలు, బర్నబా, తబిత, దొరక అన్న తబిత ఒకటేనండి మారిపోయారు. ఇలాగా సుమారు ఆ అధ్యాయం మీరు ఇంటికెళ్ళి చూస్తే 7 పాత్రదారులు కనిపిస్తారు. దాంట్లో ఒక వ్యక్తి ఎవరన్నా చెప్పారా? అననీయ. కనుక అననీయ కోసం మనం చూసాం. ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని ఒక శిష్యుడు. సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే సంఘములో అననీయ అంటే శిష్యులు ఉండాలి. అందరు దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకప్పుడు సంఘం యొక్క పేరేం పేరంటే సంఘంకి వచ్చిన వారిని విశ్వాసులు, ఇప్పుడు అలాగే బిలీవర్స్ అంటాం. అప్పుడు దినాలు ఏంటంటే శిష్యులు. క్రైస్తవులు ఎప్పుడు అనబడ్డారు? అంత్యోక్యలో క్రైస్తవులు అనబడ్డారు. అంతవరకు కూడా శిష్యులు అనే విషయానికి జ్ఞాపకం. సంఘంలో ఎవరు ఉన్నారండి? అననీయ అని ఒక శిష్యుడు ఉండేను. అందరికి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే శిష్యులు మనం కావాలి. ఆ శిష్యులకు ఉన్న లక్షణాలు మనం చూద్దాం. దానికి ముందు ఏంటంటే అననీయులు, శిష్యుడైన అననీయ ఉన్నాడు. దాంట్లో ఇంకెక్కడున్నాడు? అపొస్తలుల కార్యంలోనే 5వ అధ్యాయంలో అననీయ అంటే భూమిని అమ్మిన అననీయ ఉన్నాడు. 23వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ప్రధాన యాజకుడైన అననీయ ఉన్నాడు. అర్థం ఏంటండి? కాబట్టి ప్రియమైన దేవుని ఇప్పుడు మనం ఏంటంటే ఆలోచిస్తున్నాం శిష్యుడైన అననీయ. అందరు చేయి పక్కితే బకిరిగా దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే సంఘము శిష్యులుగా ఉండాలి, శిష్యురాలుగా ఉండాలి. మనం నేర్చుకోవాలి. అదేందండి, కొంతమంది చెప్తే చేయరు, నేర్చుకోరు, తిరిగి చెప్తారు. అది కాదు, నేర్చుకోవాలి. నా యుద్ధ వచ్చి మీరు నేర్చుకోడని సరాసరి యేసయ్యే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో చెప్పబడ్డారు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. నేను సాత్వికుడును దేని మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకుని అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరికింది. వచ్చిన వారికి విశ్రాంతిని తెలుసు. క్రైస్తవులకి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యల్లో నా దగ్గరండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తున్నా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూస్తారు. కానీ అక్కడ రాబడుతుందండి, నా యుద్ధ నేర్చుకునండి, నా కాడి మీ యొద్ద మీ మీద ఎత్తుకుని నేర్చుకున్నాడు. నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకుని అప్పుడు మన ప్రాణాలకి విశ్రాంతి దొరికింది. నేడు జన అనుకున్నాను. ఎందుకనగా
నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి. అందరికి దేనికి స్తోత్రం తెలియదు. నా ఆజ్ఞలు భారమైనవి కావంటాడు ఇంకో దగ్గర. అందరికి దేనికి స్తోత్రం తెలుద్దాం. కనుక శిష్యులముగా మనం నేర్చుకోవాలి. శిష్యులముగా అననీయ అంటే శిష్యులుగా సంఘములో లేవాలి. దేనికి స్తోత్రం తెలుద్దాం. రెండవదిగా ఒక మాట, అక్కడ ఇంకొక వ్యక్తి కూడా దానికి ముందు ఈ శిష్యులైన దానికి అర్థం ఏంటంటే లూకాసు వార్త 14వ అధ్యాయము 25 నుంచి 27 వచ్చిన చూస్తే తన ప్రాణాన్ని ద్వేషించేవాడు. దేవుని కంటే ఎక్కువగా ఫ్యామిలీని ప్రేమించకూడదు. ఎవరైనా నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే దేవుని కంటే అదే ఎక్కువగా ప్రేమించదు. వాళ్ళని ద్వేషించాలంటే ఇప్పుడు మీరు అందరినీ విడిచిపెట్టి మనం చెప్పడం కాదు. దేవుని కంటే తక్కువగా ఇంటి వారిని, అదేంటండి ఇంటి వారి కంటే ఎక్కువగా దేవుణ్ణి. అందరికి స్తోత్రం తెలుద్దాం. మనము శిష్యులుగా ఉండాలంటే ద్వేషించవలసింది ద్వేషించాలి, ప్రేమించవలసింది ప్రేమించాలి. అలాగని దేవుడిని మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. రెండవదిగా ఫ్యామిలీకి రెండవ స్థానం. దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. దేవుని పని జరగాలంటే ఏముండాలండి? శిష్యులు ఉండాలి. శిష్యులు ఏంటంటే తన ప్రాణాన్ని ఏం చేయాలండి? ద్వేషించుకోవాలి. ఇంకేంటి సేమ్ టైము 27 వచ్చిన చూస్తే తన సిలువని ఎత్తుకొని మోయాలి. సిలువ యేసు ప్రభువుని నమ్ముకోండి మీకు అంత ఆశీర్వాదం అని చెప్పే బాధ సరైనది కాదు. అటువంటి బాధని నమ్మొద్దు. అది అన్ని బాధ. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేకమైన శ్రమలు అనుభవించవలసి ఉంది. రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమ లేనిది క్రైస్తవ్యం కాదు. తన సిలువను, శ్రమను ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి అపనందను, నింద అన్నీ కూడా ఏం చేయాలంటే అవమానాన్ని భరించాలి. ఇంకా 33వ వచనంలో చూస్తే 33వ వచనం, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. కలిగినదంతా ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. పెట్టని వాడు నా శిష్యుడు కాడు. విడిచిపెట్టాలి. ఆయన ఇశ్రాయేలుకి మూల పురుషుడు, విశ్వాసులకి తండ్రి అనబడిన అబ్రహాము. అంతకుముందు అబ్రహాము కాదు. నువ్వు లేచి నేను చూపించిన దేశానికి వెళ్ళమంటే తాడు లేదు, బంగారం లేదు, వెళ్ళిపోయాడు. అర్థమైందండి? బ్లైండ్గా వెళ్ళిపోయాడు. గుడారంలో ఉండి వెళ్ళిపోయాడు. ఉదాహరణకి సంతకి చీటీ లచ్చకి గాజులు అన్నట్టుగా. ఏ సంతో ఏ లచ్చో తెలియదు, అయినా కూడా విశ్వాసంతో వెళ్ళిపోయాడు. గుడారంలో నుండి పునాదేగల పట్టణం కొరకు ఎదురు చూచాడు. అందరు చప్పటి కొట్టి దేవుని నామమును కనపరిచింది. దేవుడు అద్భుతకరంగా ఆశ్రయించాడు. నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు అలాగే వెళ్తే నీకు నేను ఆశీర్వదిస్తాను. పైన చూడండి ఆకాశ నక్షత్రాలు, కింద చూడు ఇసుకరేణులు, వాటికంటే నేను అదే వాటి వల్ల ఆశీర్దిస్తాను. నిన్ను ఆశీర్దిస్తాను, నీ నామమును నేను ఆశీర్దిస్తాను. తన సంతానాన్ని ఆశీర్దించాడు. అలాగే ఇశ్రాయేల్లో అవ్వచ్చు, క్రైస్తవుల్లో అయితే అవ్వచ్చు, ముస్లిమ్స్లో అయితేనేమి దేవుడి యొక్క వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. అందరూ చప్పటి కొట్టి దేవుడి నామమును కనపరిచింది. వాగ్దానం వచ్చేవాడు నమ్మదగిన వాడు. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం అలాగే ఉండాలండి. తన కలిగినదంతా కూడా విడిచిపెట్టి వెళ్ళాలి. అప్పుడు మనము దీవించబడిన అబ్రహామును మనకు చూపించాం. దానికి స్తోత్రం తెలుద్దాం. కనుక ఇంకా శిష్యులకి నిర్వచనం ఏంటంటే అసలు దేవుడు మనకి అంతిమ ఆజ్ఞ ఇచ్చాడు. మన దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఏంటంటే చెప్పండి ఒకసారి. 10 ఆజ్ఞలు. కొత్త నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు? 2 ఆజ్ఞలు. అదేందండి. ఇంకా ఆజ్ఞలు ఏమైనా ఇచ్చాడా? చాలా ఆజ్ఞలు కట్టడలో ఉన్నాయి. కానీ అంతిమ ఆజ్ఞ ఒకటి ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞది?
గ్రేట్ కమిషన్ మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. ఏమన్నది? మీరు వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నేను ఇంకేం చేయాలండి? చదవాలి మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం దానికి ముందు అసలేదు మనకి. మీరు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులు ఏం చేయాలి? చాలు, మన సబ్జెక్ట్ తగిన వాక్యం. సమస్త జనులు ఏం చేయాలండి? శిష్యులుగా చేయండి. దేనికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి మనం ఏం చేయాలి? శిష్యులుగా చేయాలంటే ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. క్రైస్తవ సంఘమా ఏం చేస్తుంది? 4 గోడల మధ్య మనం ఆరాధిస్తున్నాం. 4 గోడలు వెలుపట మనం గాస్పల్ ప్రజెంట్ చేస్తున్నామా? షేర్ చేసుకుంటున్నామా? ఒకసారి ఆలోచించాను. ఫోన్లో కెలకడం కాదు, ఫోన్ ద్వారా మెసేజ్ అందించండి. ఫోన్ ద్వారా కూడా సువార్త ప్రకటించవచ్చు. ఫోన్ ద్వారా కూడా వాక్యాన్ని ప్రకటించవచ్చు. ఏ విధముగానే మేము సువార్త ప్రకటించాలి. అప్పుడు మనం శిష్యులంగా ఉంటాం. గతంలో ఒక సంఘానికి వెళ్ళాను పాస్టర్ ఫెలోషిప్ సందర్భంగా. అక్కడ సంఘంలో కొంతమంది స్త్రీలు గుంపుగా వచ్చి వాళ్ళు ఏం చేశారు? పాస్టర్ గారితో ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నారు. ఇద్దరిద్దరు చెప్పున. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? సువార్తకి వెళ్తున్నారు. దేనికి స్తోత్రం తెలుద్దాం. వ్యక్తిగతమైన సువార్త. సువార్త ఒకరోజు చెప్తే మళ్ళీ వారం దానికి ఫాలో అప్. ఇలాగ మనం దేవుని యొక్క సన్నధిలోనే అలాగ చేయటం వల్ల వారి సంఘం ఏంటింది? విస్తరించబడ్డది. ఇప్పుడు ఇంచుమించు 5-7 ఆరాధనలు అవుతున్నాయి. అందరూ చెప్పడం కూడా దేవుని నామని కనపరుచున్నారు. సంఘం అంటే మనమే కాదు. ఎక్కడ 2-3 నా నామను కూడి ఉంటారు, అక్కడే ఉంటారని చెప్పి ఆ 2-3 సంఘానికి అర్థమైందండి. ఆత్మల సంపాదన అవసరం. ఈచ్ వన్ క్యాచ్ ఒకరు అనుకున్నాం. ప్రభు నామాన్ని బట్టి ఇప్పుడు ఏంటండి ఈ సంవత్సరంలో మన టార్గెట్ ఏంటి? 10 మంది. ఆనాడు యోధులు చెంగి పట్టుకుని ఎంతమంది అండి? 10 మంది వెంట వస్తామని. దేవుని సన్నిధిలో మన వెంట రావాలి. ఆమె చెప్దాం. మనకి ప్రార్థనా సహాయం కోరాలి. ఆ విధమైన అనుభవంలోనికి మనం రావాలి. శిష్యులంగా ఉండాలి. అననీయ అంటే శిష్యులు లేవాలి. రెండవదిగా చూస్తే ఒక వ్యక్తిని ఉంటుంది. 9వ అధ్యాయం 11వ వచనం చూస్తే ఆయన పేరు ఏం పేరండి? చదవండి. అపొస్తలుల 9వ అధ్యాయం 11వ వచనం. అతడు ప్రభువా ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్చువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతను ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేయుచున్నాడు. నెక్స్ట్గా అననీయ అంటే శిష్యులు కావాలి. రెండవదిగా సౌలు వంటి ప్రార్థించేవారు కావాలి. హల్లెలూయా. సంఘములు ఎవరండి? సౌలు వంటి వారు, ప్రార్థించే సౌలు లాంటి వారు లేవాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. ఒకప్పుడు దోషకుడు, హింసకుడు, హానికరుడు తెలుసు. సంఘాన్ని హింసించేవాడు, సేవకులు హతమార్చులకు సమ్మతించేవాడు. స్టెఫన్గా చావుకి సమ్మతించాడు. ఇటువంటి పరిస్థితుల్లోని దేవుడు అద్భుతకరంగా ఉన్మాదని దేవుడు ఏం చేశాడండి? అర్థమైందండి? ఏం చేశాడండి? మాట్లాడాడు. స్వరం విన్నాడు. సౌలును పౌలుగా మార్చాడు. హల్లెలూయా. ఆయన స్టేటస్ ఏంటి? ఇప్పుడు అననీయ చెప్పినప్పుడు, అననీయకి దేవుడు చెప్పినప్పుడు, అననీయ వెళ్ళినప్పుడు ఏంటి పరిస్థితి? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సంఖ్యమ క్షమాపణ పొందాలంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేసేవారంగా ఉండాలి. పలానా వారు ఈ టైంకి వెళ్తే వాళ్ళు ప్రార్థనలు ఉంటారని పసిగట్టే అనుభవంలోనికి రావాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. అలాగే ఈ టైంలో ఆన్లైన్ ప్రార్థన, ఈ టైంలో ఆన్లైన్ బైబిల్ స్టడీ, ఈ దినము వాళ్ళ గృహ కూడిక, ఈ దినము సువార్త కూడిక. అర్థమైందండి? ఇలాంటిది అన్నది కూడా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలోని ఎంగేజ్ అయిపోవాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. కనుక సౌలు వలె అర్థమైందండి. ఇద్దరు కూడా మన పాత నిబంధనలో సౌలు అవ్వచ్చు, కొత్త నిబంధనలో సౌలు కూడా, ఇద్దరు కూడా బెన్యామిన్ గోత్రికులే. వారిని గురించి, ఆయన గురించి, సౌలుని గురించి మరి దేవుడిని యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే
అపోస్తల కార్యం 9వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఒక మాట కనిపిస్తుంది. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, ఆ, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఒకప్పుడు సౌలు పౌలుగా మార్చాడు. అటువంటి వ్యక్తి అర్థమైందండి, నా నామాన్ని భరించే సాధనం. నువ్వు అన్ని జనులు ఎదుట, రాజులు ఎదుట, అర్థమైందండి, ఇశ్రాయేల్ ఎదుట కూడా నువ్వు నిలబడాలి. కనుక ఈ సమయం ముందు సంఘము క్షేమాభివృద్ధి నొందాలంటే సౌలు వంటి ప్రార్థనా పరులు కావాలి. మనము అన్ని జనులు ఎదుట నిలవాలి, రాజులు ఎదుట నిలవాలి అని దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది. దేనికి స్తోత్రం. సంఘం ఎదుట నిలవాలి. మూడోదిగా చూసి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు చెప్పాను? బర్నబా. 9వ అధ్యాయం 26-27 చూస్తే ఆయన ఏం చేశాడండి చూద్దాం. అతడు యెరూషలేములోనికి వచ్చిన శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేశాను గాని అతడు శిష్యుడనే నమ్మక అందరూ అతనికి భయపడిరి. సౌలు పౌలుగా మార్చాడు దేవుడు, కానీ ఆ పౌలుగా వారు రిసీవ్ చేసుకోలేదు. అంతకుముందు స్థితి చూసి భయపడుతున్నారు. ఆ టైంలో ఒక వ్యక్తి, ఎవరైనా పేరు అయితే బర్నబా అతనికి దగ్గరికి తీసుకుని అపోస్తలుల యొద్దకు తీసుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడననియు. మనకు అవసరమైనది ఏంటంటే ఆయన ఏం చేశాడంటే తోడుకుని వచ్చాడు. అందరు దేవునికి స్తోత్రం తెలుద్దాం. మీరు తోడుకుని రావాలి. అదే మందిరానికి తోడుకుని రావాలి, సేవకుల దగ్గర తోడుకుని రావాలి, ఒక ఆత్మీయ విశ్వాస దగ్గరికి మనం తీసుకుని రావాలి. దేవునికి స్తోత్రం తెలుద్దాం. కనుక బర్నబాలాగా దేవుని సన్నిధికి తోడుకొని రావాలి. బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు, లేక ఆదరణ పుత్రుడు. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఆదరణ లేని వారికి ఆదరించాలి. అదే ఉంది, హెచ్చరించే వారికి, హెచ్చరిక లేని వారికి హెచ్చరించాలి. దేనికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి ఎప్పుడు ఆ ముద్రతో చూసిన వారు విధవలే కాకుండా అటువంటి సౌలుని అది పౌలుగా మారిన తర్వాత కూడా చేర్చుకోకుండా ఉన్నవారు అర్థమైందండి, మళ్ళీ రిసీవ్ చేసుకుని దగ్గర తీసుకుని బలపరిచాడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. అలాగే దేవునికి సేవలో కూడా సహకరించే మరి అననీయ లాంటి వారు కావాలి. భూమి అమ్మేం చేయండి ఇచ్చాడు. అపోస్తల పాదం దగ్గర పెట్టాడు. అంటే పూర్తిగా ఇవ్వకపోయినా కొంతైనా ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఏంటండి, ఆయన కూడా ఒక సహకారంగా ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా మనం ఆలోచించేస్తే దావీదు ఎక్కడ, యోనాతాన్ ఎక్కడ? అర్థమైందండి. యోనాతాన్ రాజకుమారుడు, దావీదు గొర్రెల కాపరి. ఆయన కూడా వారిద్దరి మధ్య ఉన్న స్నేహం దావీదుకి సహకరించిన యోనాతాన్ వల్లే. అందరికి దేనికి స్తోత్రం తెలియద్దాం. మన స్థితిగతులు చూడొద్దండి. ఆత్మీయ పరిధిలోని మనం స్థితిగతులు చూస్తే స్నేహం చేయలేము, కలిసి నివసించలేము, కలిసి ఆనందంగా ఉండలేము. ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఒకవేళ ఏ స్థితి అయినా కూడా దేవుడి వల్లే. మనము దినదశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఉన్న దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఒకసారి మనం ఆలోచించేద్దాం. అందుకోసమే మనం ఏం చేయాలంటే సహకరించిన యోనాతాను వలె ఉందాం. అలాగే యోహాను సువార్త ఆ మాట మీరు చూడాలంటే రాసుకుంటే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం, తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 40-42 వచనం చూస్తే ఒక మాట ఉంటుంది. అర్థమైందండి, ఆ పేతురుని తోడుకుని, అర్థమైందండి, 49 పేతురుని నడిపించిన వ్యక్తి ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనం 42వ వచనం. 40 యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చిన ఎవరండి? ఆంద్రేయ. ఎవరిని తోడుకుని వచ్చాడు? పేతురును తోడుకుని వచ్చాడు. సీమోను పాత పేరు సీమోను, కొత్త పేరు ఏం పేరండి? పేతురు. సీమోను అంటే గాలికి కదల్చిన రేళ్ళు, అయితే పేతురు అంటే రాయి బండ. అటువంటి వాడిగా దేవుడు చేశాడు.
ఆయన్ని తోడుకుని వచ్చినాడు ఎవరండి? ఆంద్రేయ. కాబట్టి ఈ సమయం మంది కూడా సంఘము క్షమాభివృద్ధి పొందాలంటే వ్యక్తిగతంగా వచ్చేయడం కాదు. ఏం చేయాలంటే నీ కుటుంబంగా నువ్వు రావాలి. రెండవది ఏంటంటే కొంతమందిని వెంట పెట్టుకుని రావాలి. నేను దేవుని మందిరంకి నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రారంభం నాలో కరిగిపోతుంది. దేవుని మందిరంకి వెళ్ళుతున్నప్పుడు నేను సంతోషించాను అని దావీదు యొక్క అనుభవంగా ఉండాలి. ఒక్కరు వచ్చేయడం కాదు, కుటుంబంగా రావాలి. తర్వాత మరికొందరిని వెంట పెట్టుకుని రావాలి, నడిపించాలి అనేది దేవుని యొక్క వాక్య ఉద్దేశం. ఆనాడు పేతురు నడిపించిన ఆంద్రేయ వలె ఉండాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. ఇంకొక వ్యక్తి ఉన్నాడే అండి, చెప్పారు కదా, పేతురు. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే అక్కడ ఆయన పేరేం పేరండి? పేతురు అని చూసాం. 9వ అధ్యాయం 32వ వచనం. ఆ మాట నేను లోపలికి వెళ్ళగానే టైంకే ముగిస్తాను. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయొచ్చు లొద్దలో కాపురమున పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. పేతురు ఏంటంటే సంచారం చేసిన సువార్తికుడు. అందరూ దేనికి స్తోత్రం తెలుద్దాం. సువార్త సంచారం అవ్వాలి. సువార్తికి కూడా ఏం చేయాలంటే సంచరించాలి. అప్పుడు సువార్త ప్రబలం అవుతుంది. ఆనాటి శిష్యులు మరి ఇలాగా చెదిరిపోయారు కాబట్టి చెదిరిపోయిన వారందరూ కూడా ఏం చేశారంటే సువార్తను ప్రకటించారు. కనుక ఒకసారి మనం ఆలోచన చేద్దాం. సువార్త కొరకు సంచరించిన పేతురు లాంటి వారు సంఘానికి కావాలి, సంచరించేవారుగా ఉండాలి. నెక్స్ట్ దేనికి స్తోత్రం తెలుద్దాం. వారు సర్వలోకానికి అన్ని ప్రదేశాలకి వెళ్ళారు దేవుని యొక్క అంతిమ ఆజ్ఞను తెలుసుకుని. వారి అపోస్తల కార్యం 1వ అధ్యాయం చూస్తే బూదిగంతం వారు నాకు సాక్షులే ఉంటారని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించారు. ఆ పేతురు ఎవరిని స్వస్థపరిచాడండి? ఆయనని ఇందాక చెప్పారు కదా, ఆయనను స్వస్థపరిచాడు. సంఘం కూడా ఏం చేయాలంటే ప్రార్థించే సంఘంగా ఉండాలి. ఫస్ట్ వన్ ఎలాగ ఉండాలి? మా శిష్యులుగా ఉండాలి. శిష్యుల అంటే అన్నయ్య వంటి శిష్యులుగా ఉండాలి. సౌలు వంటి ప్రార్థించేవారిగా ఉండాలి. తర్వాత మనం ఇంకా బర్నబా వంటి తోడుకుని వచ్చేవారిగా బలపరిచేవారిగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే సంచరించే సువార్తికుడిగా పేతురు వల్ల మనము ఉండాలి. దానికి స్తోత్రం తెలుగుతాం. అలాగే ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించేవారిగా ఉండాలి. ఆ ప్రార్థన ద్వారా కూడా దేవుడు స్వస్థిస్తాడండి. నా నామాన్ని బట్టి మీరు నన్ను ఏం అడుగుతారో అది మీకు చేస్తాను. రెండవది ఏంటంటే నా నామన రోగులు స్వస్థపరచబడతారు, దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి. ప్రభు నామాన్ని మనం ప్రార్థన చేస్తే చాలు, వాక్యానుసారంగా దేవుడు మనకి దేవుడు మనకి ఇతరులకు కూడా దేవుడు స్వస్థత అనుగ్రహిస్తాడు. అందరూ దేనికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. ఆయా సమయంలో చనిపోయిన స్థితిలో కూడా లేచారు. మన వ్యక్తి ఎవరు చనిపోయారు, అన్ని కార్యక్రమాలు కూడా తలపట్టారు. చివరికి ఆయన మళ్ళీ బతుకున్నాడు. అదేదో ఒక మిరకల్. అయితే ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే స్వస్థపరిచే బైబిల్లో కూడా ఉన్నాయి అటువంటి సందర్భాలు. మనం కూడా ఏం చేస్తున్నాం? సంచరించే సువార్తికుడిగా స్వస్థత అనేకలు పొందడానికి, దేవుడు అద్భుత కార్యాలు కూడా చేయడానికి. మన ఇటీవల పట్టణంలో జరిగిన కోడికల కొరకు కొంత అపోహ లేకపోతే అపార్థం చేసుకున్న వారు కూడా ఆ అభిషేకాన్ని చూసి వారు ప్రభువుని మహింపరిచారు. అందరూ దేనికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో అద్భుతాలు లేవని కాదు, స్వస్థతలు లేవని కాదు, ఉన్నాయి. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలుద్దాం. అది విశ్వాసం ద్వారా ప్రార్థన ద్వారా మనం పొందుకోగలం. కనుక దేవుని తట్టు తిప్పాలి ప్రజలను, మన తట్టు కాదు, దేవుని తట్టు ప్రజలను మనము తిప్పాలి. కనుక ఆనాటి అద్భుతకరంగా చర్మకారుడైన సీమోను అర్థమైందండి, పేతురుని కూడా బాగా పోషించిన సందర్భాలు ఉన్నాయి. 9వ అధ్యాయం 43 అపోస్తల కార్యం. కనుక పేతురు యొప్పేలో సీమోను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. అప్పుడు సేవకులను పోషించేవారిగా ఉండాలి. దేనికి స్తోత్రం తెలుద్దాం. కరోనాలో కూడా ఒక సేవకుడిని పోషించడం అన్నది ఒక అనుభవంగా నేను గ్రహించాను. హల్లెలూయా. సర్వసాధారణంగా ఏంటంటే విశ్వాసులు సేవకుని పోషిస్తారు.
కానీ సేవకులకి సహాయం చేసి తక్కువ. కానీ మన పట్టణంలో ఉన్న ఒక సంఘ కాపురి A to Z అగ్గిపెట్టుతో కూడా ఒక నెలసరి సరిపడే సామాన్లు ప్రేరేపించి మా ఇంటికి తీసుకుని వచ్చారు. చర్మకారుడైన సీమోను ఏం చేశాడు? బహుదినములు నివసించారు. నా పేరు చెప్పొద్దండి, అది ఎప్పటికీ చెప్పొద్దు అన్నారు. ఇచ్చే వ్యక్తి పెద్ద సంస్థ కానీ పెద్ద సంఘం కానీ కాదు, సామాన్యమైన సేవకుడు. ఉన్న చర్చ్ కూడా సొంతది కాదు. నేను చెప్తున్నటువంటి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇటువంటి వారు మన సంఘంలో లేవాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. అంటే మీరు చేయడం లేదనడం కాదు, చేయమని కాదు, కానీ ఇటువంటి వారు సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. సార్వత్రిక సంఘాలు క్షేమాభివృద్ధి పొందాలంటే మనం దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలండి? అననీయ వంటి వారు లేవాలి, శిష్యులుగా మనము ఉండాలి. రెండవదిగా సౌలు వంటి ప్రార్థనా పరులు కావాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే బర్నబా వంటి అర్థమైందండి, హెచ్చరించి ఆదరించి మరి సమీపించి వారిని తోడుకుని రావాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే సంతరించే సువార్థికులుగా పేతురు వలె మనం ఉందాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. అటువంటి సేవకులను కూడా పోషించి సంరక్షించే వారిగా ఉందాం. రానున్న దినముల్లో కూడా దేవుడు మన సంఘాన్ని, మనం సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఒక విశాలమైన స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అద్భుతకరంగా ఆన్నయ్య వంటి వారు అర్థమైందండి భూమి అమ్మి అంటే పూర్తిగా ఇవ్వకపోయినా కొంత ఇచ్చాడు ఆయన. ఆయనకి నేను ఏదో పొగడ్డం కాదు, కానీ ఇచ్చే మనసు అన్నది ఉంది. అలాగే గతంలో కూడా ఒక శుక్రవారం ప్రార్థనలో మనము ఆరాధించే ప్రేరాలు చిన్నదిగా ఉంది, స్థలం కొరకు ప్రార్థన చేయనన్నప్పుడు ఒక వ్యక్తి ప్రేరేపించబడి, అయ్యా మీ ప్రార్థన, మీరు ఎప్పుడు ఆలయం కడతారో స్థలం కొంటారో, నాకున్న భూములో 5 సెంట్లు స్థలం అమ్మి నేను అమౌంట్ ఇస్తా ఉన్నారు. ఆయన ఎవరు నాకు తెలియదు, నేనెవరు ఆయనకి తెలియదు. కనుక ప్రియమైన దేవుని బట్టి దేవుడు చేసే కార్యాలు ఉంటాయి. గతంలో కూడా ఒక టీచర్ గారికి ఒక కిడ్నీ అవసరం, ప్రార్థన చేయను అన్నాను, ఇమ్మని సంబంధం నేను సంఘంలో ప్రేరేపించి ఆమె, అయ్యా నేను నా కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అందరు చప్పటి కూడా దేవుని నామం కనపరచు. అలాగే ఇచ్చారు, కొంతకాలం వారు జీవించారు. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవునికి సన్నదిలో అడుగుడి ఇవ్వబడినే కాదు, ఈడి ఇవ్వబడినని రాయబడి సంఘానికి సేవకులకి సహకారులుగా ఉండాలి. వారి పేర్ల జీవగ్రంథమందు రాయబడి ఉంటాయి. సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే ఇలాంటి వారి వల్ల అవుతుంది. ఇటువంటి వారు లేవాలి, దేవుడి కార్యాలు జరగాలి. దేవుడి ఉపదేశాన్ని దీవించిన గాక. ఆమేన్. మన వద్దుంటున్న రూబీ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుండగా క్షమించండి, మన వద్దుంటున్న ప్రభుదాస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీవిద్దాం. అందరు తల వంచి కళ్ళు మూసుకుందాం. మైక్ అందించండి త్వరగా. వాక్యం మన జీవితంలో కార్యసిద్ధి కలుగు నిమిత్తం ప్రార్థన చేస్తుండగా మందరం ప్రార్థనలో ఏకీవిద్దాం. ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడు, పరిశుద్ధుడు, ప్రేమమయుడు, కనికరముల దేవుడు, సర్వలోకములు సృష్టించిన సర్వాధికారి నీ పరిశుద్ధ నామానికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చున్నాం. మహిమగల రాజా, ఆశ్చర్యకరుడా, ప్రభా, నీ దాసుని ద్వారా వెత్తబడిన వాక్యమున ప్రభా, ప్రతి ఆత్మలో కూడా వెత్తబడి ఇది ఫలించి అభివృద్ధి పొంది నీకు మహిమకరంగా జీవించుటకు ప్రభా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, మరి సంఘ మధ్యలో తండ్రి మీ ఆత్మను కుమ్మరించి మమ్మల్ని ప్రభా ఆది నుండి అంతం వరకు మీ ఆరాధన కార్యక్రమం అంతా నడిపించిన మా గొప్ప దేవా, నీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయం అందు ప్రభా ప్రతి ఆత్మతో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడు,
మహిమగల దేవుడు, ఆశ్చర్యకార్యములు చేసిన మా గొప్ప దేవుడు తండ్రి. ఈ సమయంలో తండ్రి మా ఆత్మలను నువ్వు పరిశీలించిన దేవుడు తండ్రి. జరగబోతున్న ప్రతి కార్యక్రమం అంతట్లో కూడా మీరు మాకు ముందుగా ఉండి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, మరి దేశాన్ని ప్రేమించి ప్రభా ఈ దేశంలో నీ సువార్త బహుగా విస్తరించి అనేక ఆత్మలు ప్రభా రక్షణ పొందుకునే కృపను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అనేక చోట్ల నీ నామాన్ని బయలుపరుస్తూ ఉండగా తండ్రి సంఘ విద్రోహులు తండ్రి ఆటంకపరుస్తున్నటువంటి అనేక సందర్భాల్లో చూస్తున్నాం దేవా. అట్టి వారందరిని కూడా ప్రభా నీ నిర్మూలన చేసిన మా గొప్ప దేవా నీకు వందనాలయ్యా. నీ సువార్త ప్రకటన చేయటకు ప్రభా నీ కృప చూపించండి ప్రభా. నీ మహిమకరముగా నాయన మేము జీవించే భాగ్యమునిచ్చి ప్రభా ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి అనేక మహిమకరంగా వాడుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మిక్కిలిగా బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. కొన్ని ప్రకటనలు తెలియజేస్తున్నాం, దయచేసి గమనించవలసింది. మనం ఈరోజు సాయంత్రం ఆరాధన లేదని తెలియజేసినప్పుడు మీరు అందరూ స్వీకరించి కొంచెం వాల్యూమ్ తగ్గించి నాదే ప్రేమపూర్వకంగా ఆహ్వానించినప్పుడు ఉదయకాలంనే అందరూ వచ్చిన విధానం బట్టి నేను దేవుని శుద్ధిస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఆరాధన అనంతరం యూత్ మీటింగ్ ఉంటుంది. యూత్ వారు అందరూ వేచి ఉండవలసిందే మనం చేస్తున్నాం. అదేవిధంగా మంగళవారం ఉదయం 10 గంటలకు స్త్రీల కూడిక ప్రేయర్ హాల్లో ఉంటుంది. సాయంత్రం 6 గంటలకి పురుషుల కూడిక ఉంటుంది. కనుక అవి ప్రత్యేకమైన కూడికలు. ఎందుకంటే అందరూ కలవడానికి అదొక నాందిగా ఉంటుంది. అందరూ మీరు డిస్కస్ చేసుకోవడానికి కూడా తర్వాత అవుతుంది, సహవసించడానికి అవకాశం ఉంటుంది స్త్రీలుగా పురుషులుగా. కనుక మానక అందరూ అందులో పార్టిసిపేట్ చేయవలసింది మనం చేస్తున్నాం. ఎవరికైనా ఈ బుధవారం గృహంలో కూడిక కావాలా అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించవలసింది మనం చేస్తున్నాం. మా ఇంటిలో ఈ బుధవారం కూడిక కావాలండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఉపవాస ప్రార్థన మన ప్రేయర్ హాల్లో జరుగుతుంది. చాలామంది వస్తున్నారు, సంతోషం. కుటుంబంగా వచ్చి ప్రార్థనలు కూడా ఎదగవలసిందిగా మనవి చేస్తున్నాం. వచ్చే ఆదివారం ప్రభు వల్ల ఆదివారం. ఈ ఆదివారం మన బావగారు అదేవిధంగా అక్క మా సిస్టర్ వారి యొక్క యానివర్సరీ. వచ్చే ఆదివారం మన పాస్టమ్ గారి బర్త్డే. సో వచ్చే ఆదివారం కూడా స్పెషల్ డే. కమ్ హోలీ కమ్యూనియన్ సండే ప్రభు వల్ల ఆరాధన ఉంటుంది. కనుక సంఘమంతరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న ఉదయకాలం మరియు సాయంత్రకాలం 2 ఆరాధనలు ఉంటాయి. పాస్టమ్ గారి బర్త్డే, ఉమెన్స్ ఫెలోషిప్ వారికి అప్పగిస్తాం కొద్ది సమయం వీలైతే. కనుక గమనించండి. అదేవిధంగా సంఘం నిమిత్తము కొన్ని ఆల్రెడీ లాస్ట్ వీక్ ఏమైనా వచ్చాయా? ఓకే, 1 సెకండ్. ఇది కానుకల కొరకైన సమయం. వాక్యానికి అనుబంధముగా ఒక పాట పుష్కరం కంప్లీట్ చేసుకున్న నారాయణ్ సార్ అండ్ రూబీ మ్యామ్ వారు, మా అక్క మరియు బావగారు పాత పాట ఒకటి వాక్యం అనుబంధంగా రిపబ్లిక్ డే సందర్భంగా కూడా పాడి దేవుని మహింపరుస్తుండగా మీరు కూడా మాతో కలిసి దేవుని మహింపరుస్తు అందరికీ వచ్చిన పాటే కనుక గమనించండి. తోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. యేసు తోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. రాజు సైన్య బంధు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, ఆ రాజు
నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో జీవిగాను వెడలను, యేసుతో టీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. విశ్వాస కవచము ధరించుచు, ఆ రాజునాజ్ఞపదిని నిల్చుచు, విశ్వాస కవచము ధరించుచు, ఆ రాజునాజ్ఞపదిని నిల్పును, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతో టీవిగాను వెడలను, యేసుతో టీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి, ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి, లోకమంత ఏకమై యేసునాదు గల్వను, లోకమంత ఏకమై యేసునాదు గల్వను, సాధనం ఎవరు నేనగా, సాధనం ఎవరు నీవు నేనగా, యేసుతో టీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. హల్లెలూయా.